వికారాబాద్ జిల్లాలో జరిగిన కల్లు కలకలంలో అస్వస్థతకు గురైన బాధితులను సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ ఏరియా వికారాబాద్ జిల్లా ఆసుపత్రిలో రోగులను పరామర్శించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ రోగులందరూ కోలుకుంటున్నారని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. కాళ్ళు తోడుకుంటామని వేరే కూడా కొంతమంది ఇప్పుడు వచ్చినాయి. సెట్ అయిపోయిందా దించానా దించేస్తుందో వస్తున్నాడు దించుతున్నానంట. రెండు గుద్దలు పడతాం. ఓకే, ఈరోజు వరకు మొత్తం 143 మంది ఎవరైతే ఇబ్బంది పడ్డారో 143 మంది డిశ్చార్జ్ అయిపోయినారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం సివిల్ హాస్పిటల్లో 18 మంది మాత్రమే ఇన్పేషెంట్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కాకపోతే కొంచెం మానసికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు కనపడుతూ ఉంది. వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది, మీరందరూ కూడా చూశారు. ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేరు. ఈ 143 మంది ఈ రోజు వరకు డిశ్చార్జ్ అయిపోయినారు. వీళ్ళు ఉన్న 18 మంది కూడా రేపటికి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. రేపు ఉదయానికల్లా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు చెప్పేదాన్ని బట్టి చూస్తే కళ్ళు తాగినా కూడా వాళ్ళకి కళ్ళు తిరిగినట్టు అనిపించడం జరిగింది. ఆ తర్వాత కళ్ళు దొరకకపోతే కూడా వాళ్ళకి ఆ విధమైన ఫీలింగ్లో ఉన్నారు మానసికంగా. కాబట్టి అదే క్లియర్గా కనబడుతుంది. కళ్ళు దొరక్క కళ్ళు లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టు వాళ్ళు చెప్పే మాటల ప్రకారం తెలుస్తుంది. వాళ్ళకి ఈ ప్రభుత్వ ఆసుపత్రి వికారాబాద్ నందు అన్ని చికిత్సలు చేయటం జరుగుతుంది. సూపరింటెండెంట్ యాదయ్య గారి పర్యవేక్షణలో వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ మహావీర్ హాస్పిటల్లో ఒకరున్నారు, షాయి డెంటల్లో ఒకరున్నారు. పరిగిలో ఉన్న పేషెంట్స్ అందరూ కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది. ఉస్మానియాకి కూడా ఒక ఇద్దరిని పంపించడం జరిగింది. వాళ్ళు కూడా ఒకరు డిశ్చార్జ్ అయ్యి వచ్చేసారు. ఇంకొకరు రేపు అక్కడ డిశ్చార్జ్ అయిపోతారు. ఇప్పటికైతే కంట్రోల్ ఉంది, ఎలాంటి ఇబ్బందులు లేవనే తెలుస్తుంది. మేము కూడా వాళ్ళకి అదే చెప్పడం జరిగింది, కళ్ళు తాగడం మానేస్తే ఇబ్బందులు ఉండవనే అనుకుంటున్నాము. అయితే వాళ్ళు కొంత అలవాటు ఉండటం వల్ల ఇమీడియట్గా మానేయలేకపోతున్నారు. కాబట్టి మానుకుంటేనే బాగుంటుందని మేము వాళ్ళకి సూచించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.